జిలిబిలి జాబిలిలోన చెలి తళుకులు తిలకిస్తున్నా, హితులు స్నేహితులు ఎందరు ఉన్న యమున కోసమే చూస్తున్నా. యమునా యమునా యమునా. ఏంటి యమునా యమునా అన్నా అనుకుంటున్నారా? ఇలా పాడుకున్నది ఎవరంటే నందు అనే ఒక వ్యక్తి. యమునా నందు కలిసి ఏం చేశారో వాళ్ళిద్దరూ ఇప్పుడు కటకటాల పాలు ఎందుకు అవ్వాల్సి వచ్చిందో నేను చెప్తాను. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడి తండాకి చెందిన గగులోతు శంకర్, యమున ఇద్దరు భార్యాభర్తలు. శంకర్కి మొదటి భార్య చనిపోతే ఈవిడ రెండో భార్య అన్నమాట. యమునను పెళ్లి చేసుకున్నాడు. కాపురం సజావుగానే సాగుతుంది. శంకర్ ఏ లోటు లేకుండా చూసుకుంటానే ఉన్నాడు. అయితే యమునకి మధ్యలో పాడు బుద్ధి పుట్టింది. యమున తన ఇంటికి సమీపంలో ఉండే తన బంధువు నందుతో వివాహేతర సంబంధం పెట్టుకుని కామంతో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి దాన్నే ప్రేమ అనుకుంటూ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలెట్టారు. భర్తకు తెలిస్తే ఊరుకుంటాడా? ఎవడో ఒకడు ఊరుకోవాలి, చేతగాని చావట. ఏ భర్త అని ఎదురు తిరుగుతాడు కదా, శంకర్ కూడా ఎదురు తిరిగాడు. వీళ్ళిద్దరూ ఏం చేశారు, వీళ్ళు అమర ప్రేమికులు అనుకుని పెద్దదేదో 16 ఏళ్ళు 17 ఏళ్ళ వయసులో ఉన్న టీనేజర్స్ లాగా రెచ్చిపోయి భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. శంకర్ వాళ్ళ కొడుకు కూతురు అందరూ ఇంట్లో లేని సమయంలో యమున చక్కగా తెలివిగా శంకర్ను ప్రేమగా మాట్లాడి డాబాపైకి తీసుకెళ్ళింది. డాబాపైకి తీసుకెళ్ళింది కాస్త మంచినీళ్ళు అవుతున్నాయి అని చెప్పి తీసుకురమ్మని చెప్పి భర్తను కిందకు దించి ప్రయత్నం చేసింది. శంకర్ పాపం అమాయకంగా, ఏం తెలియదు కదా, ఎవరేం చేస్తారో అతనికేం తెలుసు, అమాయకంగా మెట్ల మీద నుంచి దిగేటప్పుడు పైనుంచి కిందకు తోసేసింది. ఊరుకుందా? ఊరుకోలా. కిందకు వచ్చి చూసింది. అతను పాపం మిడిమిడి ప్రాణంతో కొట్టుకుంటుంటే ప్రాణం పోలేదని చెప్పి వాళ్ళ ప్రియుడు నందుని పిలిపించి ఇద్దరూ కలిసి ఎంచక్క తలకి మెడ చుట్టూ తాడు బిగించారో మరి తువ్వాలు బిగించారో కానీ చంపేశారు. చంపేసి అసలు ఏం ఓవర్ యాక్షన్ ఏమన్నా, నువ్వు సినిమాల్లో ఉంటే నందేవాడు నీకే. ఆయన మెట్లు మించి పడిపోయాడు, తల పగిలింది, అయ్యో చచ్చిపోయాడని పొంతలేని సమాధానాలు చెప్తే పోలీసులు వచ్చి మొత్తం విషయాలన్నీ బయటికి తీశారు. ఇప్పుడు యమున నందు ఇద్దరు కలిసి చక్కగా చెరసాల పాటలు పాడుకుంటారు.